నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్. ఈ రోజు వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడు పేపర్ చూసుకుందాం. ఆస్తుల విభజన బకాయిల ఖరారు 9వ షెడ్యూల్లో 23, 10వ షెడ్యూల్లో 30 సంస్థలపై ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపై వివాదంపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు నేడు ప్రజాభవన్ లో కీలక సమావేశం అని చెప్పేసి మెయిన్ వార్త ఒకటి ఈనాడులో కనబడుతుంది. చంద్రబాబుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం. తెదేపా అధినేతకు దారి పొడవున నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు ర్యాలీ. వర్షం కురుస్తున్న వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఇక్కడ నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాం. నిబంధనలు ఇష్టం వచ్చినట్టు మారిస్తే చట్టపరంగా సమస్యలు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఈడ నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారో నిర్ణయాలు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7 నెలలు కావస్తుంది. ఇంతవరకు నిరుద్యోగుల మీద నిరుద్యోగ వృత్తి ఏమైనా ఫస్ట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. ఫస్ట్ నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి ప్రజలు, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారు. ఫస్ట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇస్తా, చేస్తా, ఇది చేస్తా అంటే ఈడ మీరు పెట్టే క్యాబినెట్ సమావేశాల్లో, మీరు నిర్వహించే క్యాబినెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ గురించి ఎప్పుడైనా చర్చ చేసి చెయ్యరు. ఎంతసేపున్న మంత్రివర్గ విస్తరణ, ఎంతసేపున్న ఢిల్లీ వెళ్ళాలి, ఎంతసేపున్నా కానీ మన పిసిసి అధ్యక్షుడు దాని మీద క్యాబినెట్ సమావేశాలు. మరి క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు కనీసం ఈ జాబ్ క్యాలెండర్ గురించి మనం ఇస్తున్నాం కదా, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి దీని మీద చర్చ పెట్టినా ఒకసారి ఉండాలి. కొంచెం మండలి హస్తగతమే లక్ష్యం. పావులు కదుపుతున్న కాంగ్రెస్. ఇప్పటికే 8 మంది భారత సభ్యుల చేరిక, మరికొంతమందిని చేర్చుకునే అవకాశం అని చెప్పేసి వార్తలు చేర్చుకోండి. ఇంకా అదే పనిగా ఈ నిరుద్యోగులు ఎక్కడ పోయినా పర్లేదు. ఖరీఫ్ సాగు ఆలస్యమే. రిజర్వాయర్లోకి ప్రారంభం కాని ప్రవాహాలు. మహారాష్ట్ర, కర్ణాటకలోను భారీ వర్షాలు లేకపోవడమే కారణం అని చెప్పేసి వార్తలు కనబడుతున్నాయి. కొద్దిగా ఈసారి వర్షపాతం రైతులకు అనుకూలంగా లేదు. కొద్దిగా వేసిన పంటలకు కొద్దిగా వర్షం అయితే చాలా తక్కువగా ఉంది. కొత్త రైతాంగం ఆగమాగం ఉంది. అప్పులు ఉంటే పరిస్థితులు. అందుకే రైతు భరోసా కంపల్సరీ ఇచ్చేస్తే బాగుంటుంది. ఇంకా దాని కమిటీలు కార్యపనులే నడుస్తున్నాయి. వాట్సాప్ లో వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అడ్డపెట్టి సేవలోపలికి పాల్పడుతున్నారా? అయితే ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్ బాట్ ని సేవలను తీసుకొచ్చింది. వాట్సాప్ నెంబర్ 8800001915 లో మొదట ఆయన టైప్ చేయాలి. అక్కడ సూచనల ఆధారంగా వినియోగదారులు వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ 100 మందికి ఒక్కసారి, అక్కడ విద్యార్థులు లేరు అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఇట్లా కనీసం డిఓ రేంజ్ వ్యవస్థలో కంపల్సరీ చూసుకోవాలి. ఈ అంశాలు చూసుకొని చేసి ఉంటే బాగుంటుందేమో అని అక్కడ చూసుకొని చేస్తే బాగుంటుంది. ఇక్కడనేమో 100 మంది విద్యార్థులకు ఒక్కడే సార్ ఉన్నాడు. ఇక్కడ కనీసం ఒక్కసారి ఉన్నాడు కానీ ఒక్క విద్యార్థి లేడు. మరి ఇలాంటి చోట కొంత విద్యార్థి సరే అక్కడ అంటే విద్యార్థులు వచ్చే వరకు కొంత పాఠశాల ఉంది కాబట్టి కంపల్సరీ ఒక ఉపాధ్యాయుడు పెడితే ఓకేలే. కానీ ఇక్కడ 100 మంది విద్యార్థులు ఒకసారి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైన పని. అది దయచేసి వీటిపై ఇది చేయాలి. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నటి ఫిర్యాదు. 11 ఏళ్లుగా సహజీవనం పెళ్లి చేసుకోమంటే బెదిరింపులు. తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్ తరుణ్ మరో మహిళకు దగ్గరైన తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందంటూ ఒక వార్త. బెదిరింపులు అవాస్తవం కాదు, డబ్బు కోసమే బెదిరిస్తుందని చెప్పేసి రాజ్ తరుణ్ ఖండించడం జరిగింది. కేశవరావు రాజీనామాకు ఆమోదం. ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ప్రధానిగా కీర్ స్టార్మర్. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం. 121 సీట్లతో సరిపెట్టుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి తనదే బాధ్యతన్న రిషి సునాక్. సత్తా చాటిన 25 మంది భారత సంతతి వ్యక్తులు అని చెప్పేసి వార్త కనబడుతుంది. తన సొంత స్థానంలో సునాక్ గెలుపు అని చెప్పేసి ఈ వార్త కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పి సుదర్శన్ రెడ్డి నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి వార్త కనబడుతుంది. ORR, RRR మధ్యలో
ఫార్మా క్లస్టర్లు అని చెప్పేసి ఒకటి వార్త ఇక్కడ కనబడి తెలంగాణలో పరిశ్రమలకు ఏ కష్టం రానివ్వం, మిగులు విద్యుత్ దిశగా ముందడుగు వేస్తాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది, బారాస ఎమ్మెల్యే ఆగ్రహం. తమ నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బారాస ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి అసెంబ్లీ స్పీకర్ను కలుద్దామని వస్తే ఆయన అందుబాటులో లేరని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో వారు శుక్రవారం మాట్లాడుతూ ఉపసభాపతి మాకు ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు, కానీ ఇప్పుడు 1 గంట అవుతుంది, ఎందుకనో అందుబాటులోకి రాలేదని చెప్పేసి మండలి హస్తగతమే. పావులు కలుపుతున్న కాంగ్రెస్ ఇప్పటికే 8 మంది బారాస సభ్యుల చేరిక మరికొంతమందిని చేర్చుకునే అవకాశం అని చెప్పేసి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు గద్వాల ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దు, తోపులాట వాగ్వాదం, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ టీజీపీఎస్సీ ముట్టడి, నేతలు విద్యార్థులను తాళాలకు తరలించిన పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. కవితతో కేటీఆర్ హరీష్ రావు ములాఖత్ అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి, సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ. యాక్చువల్లీ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కానీ మిగతా కార్మికులు ఎటువంటి జీతాలు పడట్లేవు. పంచాయతీలో నిధులు లేవు, పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు, ఆడకు పోయినోళ్ళని నిలదీస్తున్నటువంటి ప్రజలు. కానీ ఏం సమాధానం చెప్పాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయొద్దనే విషయంలో అసలు ఏం చేయాలో కూడా దిక్కుచోదల స్థితిలో కార్యదర్శులు ఉన్నారు. దయచేసి దాని మీద చర్యలు తీసుకొని ఇప్పటికైనా చెప్పినట్టు నిధులు విడుదల చేయాలి. పోలీసులకు చిక్కిన పార్టీ ముఠ, హైదరాబాద్ శివార్ల అదుపులోకి 2 తప్పించుకునేది కత్తులతో దాడి చేసిన దుండగులు అని చెప్పేసి వార్తలు కనబడుతున్నాయి. లవ్ యూ సిరాజ్ భాయ్. ఈ రోజు నిన్న హైదరాబాద్ చేరుకున్న మొహమ్మద్ సిరాజ్ ని అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఆయన ర్యాలీని సక్సెస్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. శాసనసభ స్థానాలు పెంచకపోతే మండలి మనుగడకు ప్రమాదం, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అని చెప్పేసి ఒక వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. తెలంగాణ బిడ్డలపై నిర్బంధం, నిరుద్యోగుల మార్చిపై సర్కారు ఉక్కుపాదం, ప్రజాపాలన అంచవేతల పర్వం, అడుగడుగున అరెస్టులు, టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, దారి పొడవున బారికేడ్లు, ముళ్ళకంచెలు, పోలీసుల ఆంక్షలపై విమర్శల వెలువ, నిర్బంధంలో మార్చ్ సక్సెస్, ఉధృత పోరాటంలో ప్రభుత్వం మెడలు వచ్చుతామని ఉద్యోగుల హెచ్చరిక అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొని పోలీసుల చేతిలో గాయపడిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. నిరుద్యోగుల మార్చి నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిలువెత్తు బారికేడ్లు, గ్రిల్స్ తో పోలీసులు సృష్టించిన ఇనుపగూడ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. చంద్రబాబుకు ఘన స్వాగతం అని చెప్పేసి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చంద్రబాబు స్వాగతాలు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. నీటును రద్దు చేయలేం, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ, పెద్ద ఎత్తున అక్రమాలకు ఆధారాలు లేవు, మొత్తం పరీక్ష రద్దు, ఏకబద్ధం కాబోదు, లక్షల మంది నిజాయితీ అభ్యర్థులకు నష్టం, వేర్వేరుగా కేంద్రం ఎన్డీఏ అభ్యర్థులు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ విచిత్రమైన వార్త చూస్తున్నాం. నేను రైతును ఎక్కడికి తొలగబోతున్నారు, అటుగా వెళ్తున్న ఓ రైతును కూడా పోలీసులు ముక్కుమడిగా గుంజుకుపోయి వ్యాన్లోకి ఎక్కించారు. నా కొడుకుది కార్యక్రమం ఉన్నది, అందుకే వచ్చిన సార్ అని చెప్పిన బస్సులోకి నెట్టేశారు. నన్ను ఎక్కడికి తొలగబోతున్నారు చెప్పండి సార్ అని చెప్పేసి బదిలాడినా వెళ్ళలేదు. ఒక రైతులు కూడా నిన్న టీజీపీఎస్సీ ముట్టడి ఉండే విద్యార్థులది నిరుద్యోగులది. అయితే ఆ నిరుద్యోగుల అరెస్ట్ లో భాగంగా ఒక రైతుని ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేసి లోపల తీసుకుపోతారు. పోలీసులు కనీసం ఆ మాత్రం విచారించలేదు అని చెప్పి బాధితులు ఇక్కడ బైక్ ఆపి ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నా అని చెప్పేసి ఆ మాత్రం అరెస్ట్ చేసిరని చెప్పేసి ఒక ఆయన, నేను అడ్వకేట్ ని కోర్టుకు పోతున్నా అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసిరని చెప్పేసి ఇంకొక ఆయన రైతునని చెప్పేసి ఆయన బైక్ పై వెళ్తున్న యువకుడి అనుమానంతో ఆపి అరెస్ట్ చేసిరని చెప్పేసి ఒక ఆయన. అసలు ఇట్లనే చాలా మంది నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు టీజీపీఎస్సీ కార్యాలయం వద్దకు వచ్చిన దివంగత సాయిచంద్ భార్య రజనీని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. గోషమ్మాల్ స్టేడియంలో బీఆర్ఎస్ నేతలకు తమ సమస్యలు చెప్తున్న ఉద్యోగార్థులు అని చెప్పేసి పోలీసులు 100,000 మంది నిరుద్యోగులను అరెస్ట్ చేసి గోషమ్మాల్ స్టేడియం తరలించగా అక్కడికి చేరుకుని వారికి మద్దతు నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి, బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రధానంగా వార్త చూడవచ్చు. మనం ఇందాక చూసినట్టు స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలని చెప్పేసి హరీష్ రావు కోరుతున్నాడు. శాసన మండలి రద్దయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి వినోద్ కుమార్ గారు అంటున్నారు.
స్పీకర్ సమయం ఇచ్చి కలవరా అని చెప్పేసి కౌశిక్ రెడ్డిది ఒక వార్త ఇక్కడ. మేము బీఆర్ఎస్ లోనే ఉంటాం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అంతర్గత ఒప్పందం. కేసీఆర్ దెబ్బతీయడమే రెండు పార్టీల లక్ష్యం. బీఆర్ఎస్ నేత పట్టోళ్ళ కార్తిక రెడ్డి సప్తేంద్ర రెడ్డి కొడుకు మాట్లాడుతున్నది ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి యూపీఎన్ ఆంధ్రజ్యోతి వార్తను చూసినట్టయితే మరో ఆరుగురు కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారం రోజుల్లోపై చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోని మెజార్టీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో ప్రారంభం. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్ లేక్ వ్యూ అతిథి గృహం పైన చర్చ. కొన్ని సంవత్సరాలుగా కొలిక్కి వస్తాయన్న అభిప్రాయం. విద్యుత్ బకాయిలపై పేచి వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొనున్న బట్టి పొంగులేటి శ్రీధర్ బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు అని చెప్పేసి ఒక వార్తను చూస్తున్నాం మనం. ఏ అంశాలు తెరపైకి వచ్చే అంశం ఉన్నది అన్నట్టు తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలు తెరపైకి తెచ్చాయి. అవి వచ్చేసి ఏపీలో కలిసిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి. ఏపీలోని 1000 కిలోమీటర్ల మేరా తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీలో తెలంగాణకు భాగం కావాలని చెప్పేసి కృష్ణా జిల్లాలో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న ₹24,000 కోట్లను సత్వరంగా చెల్లించాలి. ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం. తెలంగాణకు వడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోస్టుల్లో భాగం కావాలని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడు. నార్సింగ్ పిఎస్ లో లావణ్యమైన ఫిర్యాదు. 11 ఏళ్ళుగా తాము సహజీవనం చేస్తున్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. కలుషిత ఆహారం తిని మంచం పట్టిన విద్యార్థులు 14 మందికి వార్తలు విరేచనాలు. ఆసుపత్రికి తరలించి చికిత్స. వికారాబాద్ జిల్లా అనంతగిరి పల్లిలో ఘటన అని చెప్పేసి ఇక్కడ చూస్తాం. ఇంత పెద్దగా రాసిన చూడు నిరుద్యోగ సమస్యలు ఆంధ్రజ్యోతి అయినా అసలు ఇంత పెద్దగా మ్యాటర్ ఆంధ్రజ్యోతిలో వచ్చాయని కూడా ఊహించకుండా వచ్చింది. నిరుద్యోగులు ఆంధ్రజ్యోతి పేపర్ కు సన్మానం చేయాలి. మీరంతా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించండి. బీఆర్ఎస్ బీజేవైఎం ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకారులకు ఎక్కడెక్కడ అడ్డుకున్న పోలీసులు. శాంతియుత నిరసనలకు అరెస్టులు అంటూ కేటీఆర్ అనే ఒక వార్త